ఎపిక్ అంటాం. సో ఎపిక్ అంటే ఏంటి, గ్రేట్ క్యారెక్టర్స్ ఉంటాయి, గ్రేట్నెస్ ఉంటుంది, డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి, అందులో ఆ లాంగ్వేజ్ గ్రేట్గా ఉంటుంది, రైట్. సో ఒక ఫార్మల్ లాంగ్వేజ్ ఉంటుంది, దాన్ని మనం ఎపిక్ అన్నాం. సో మాక్ ఎపిక్ అంటే ఏంటంటే సేమ్ ఏవైతే క్యారెక్టరిస్టిక్స్ ఎపిక్ ఫాలో అవుతుందో మాక్ ఎపిక్ కూడా అదే ఫాలో అవుతుంది, రైట్. ద మాక్ ఎపిక్ ఆల్సో ఫాలోస్ ది సేమ్ క్యారెక్టర్స్ ఆఫ్ ఎపిక్, బట్ ఇట్ మేక్స్ యాజ్ ఏ ఫన్నీ ఆర్ హ్యూమర్ ఆర్ కామిక్ వే. ఇదేంటంటే ఫన్నీగా కానీ కామిక్ వేలో కానీ సింపుల్గా చెప్పేదాన్ని మనం ఏమంటాం అంటే మాక్ ఎపిక్ అంటాం, రైట్. సో ఒకటి మాక్ ఎపిక్, వర్డ్స్ ఎపిక్ అండ్ మాక్ ఎపిక్, రైట్, దీస్ కంప్లీటెడ్. దెన్ కపులెట్. సో కపుల్ అంటే ఏంటి, 2 మెంబర్స్ ఉంటే మనం కపుల్ అంటాం. సో ద కపులెట్ అంటే 2 లైన్స్, 1 2 లైన్స్ ఉంటే దాన్ని మనం ఏమంటాం, కపులెట్ అంటాం, రైట్. సో ఈ కపులెట్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి మనకి అంటే ఏదైనా పోయంలో 2 లైన్స్ ఉంటే దాన్ని కపులెట్ అంటాం. సో కపులెట్ ఏ టైప్స్ అంటే ఓపెన్ కపులెట్, క్లోజ్ కపులెట్, హీరోయిక్ కపులెట్, రైట్. ఓపెన్ కపులెట్, క్లోజ్ కపులెట్, హీరోయిక్ కపులెట్. సో దీస్ ఆర్ ద 3 టైప్స్ ఆఫ్ కపులెట్స్. అసలు ఓపెన్ కపులెట్స్ అంటే ఏంటంటే, సో ఏదైనా లైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ పోయట్ రైటింగ్ 2 లైన్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ కంప్లీటెడ్ 1 లైన్ అండ్ అనదర్ లైన్, బట్ ఈ 2 లైన్స్లోనే అతను మీనింగ్ అనేది కంప్లీట్ చేయడు, రైట్. మీనింగ్ అనేది కంప్లీట్ కాదు, అతని మీనింగ్ ఓవర్గా ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఏంటి, ఈ లైన్లోనే మీనింగ్ అనేది నెక్స్ట్ లైన్కి ఫాలో అవుతుంది. మీనింగ్ అనేది 2 లైన్స్లోనే డిఫైన్ చేయలేదు, నెక్స్ట్ లైన్లో మీనింగ్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతుంది, రైట్. ది 2 కాన్సిక్యూటివ్ లైన్స్ని మనం కప్లెట్ అంటాం. ఈ కప్లెట్లో ఓపెన్ కప్లెట్ లేదంటే మీనింగ్ అనేది సేమ్ ఇక్కడనే ఉండదు, నెక్స్ట్ లైన్కి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. క్లోజ్డ్ కప్లెట్ అనుకో, నెక్స్ట్ క్లోజ్ కప్లెట్ అంటే ఈ 2 లైన్స్లోనే అతను ద పోయట్ హూ వాంట్ టు డిసైడ్ ద మీనింగ్ ఆఫ్ ది 2 లైన్స్ విల్ కంప్లీట్ దిస్ 2 లైన్స్ ఓన్లీ. ఈ 2 లైన్స్లోనే కంప్లీట్ అయిపోతుంది అతని మీనింగ్, రైట్. ఇది క్లోజ్ కప్లెట్. హీరోయిక్ కప్లెట్ అంటే సేమ్ 2 లైన్సే ఉంటుంది, బట్ ఇట్ ఫాలోస్ ఐఎంబిక్ పెంటామీటర్, రైట్. సో ఇక్కడ హీరోయిక్ కప్లెట్ ఏంటంటే మనం బ్లాంక్ కోర్స్లో డిస్కస్ చేసుకున్నాం కదా, ఐఎంబిక్ పెంటామీటర్. పెంటా మీన్స్ 5, ఐఎంబిక్ అంటే మనం 1 అన్స్ట్రెస్డ్ సిలబుల్, ఒక స్ట్రెస్డ్ సిలబుల్ ఉంటుంది, రైట్. సో ఇలా మనకు హీరోయిక్ కప్లెట్, క్లోజ్ కప్లెట్ అండ్ ఓపెన్ కప్లెట్, రైట్. సో ఇలా మీరు 1 2 3 4 5 6 7 8 9 10 ఇలా నెంబర్ ఆఫ్ వర్డ్స్ మనం టర్మ్స్లో నెంబర్ ఆఫ్ వర్డ్స్ నేర్చుకోవాలి. ఇలా వాటి యొక్క మీనింగ్స్ నేర్చుకుంటే సిపి గేట్లో మంచి ర్యాంక్ రావడానికి మనకు ఆస్కారం ఉంటుందన్నమాట, రైట్. నెక్స్ట్ ఇంకా నెంబర్ ఆఫ్ వర్డ్స్ని కానీ ఎలా మనం అసలు స్టాంజా అంటే ఏంటి, ఎక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్లాంక్ వర్డ్స్ ఉందనుకోండి, ఈ బ్లాంక్ వర్డ్స్ని ఫస్ట్ యూజ్ చేసింది ఎవరు అంటే హరాల్డ్ హావర్డ్, రైట్. హెన్రీ హావర్డ్. ఇతన్ని ఏమంటామంటే సర్రీ అని కూడా అంటాం. దిస్ ఈజ్ ద బిరుదు, అతనికి ఇచ్చిన బిరుదు, రైట్. ఎర్ల్ ఆఫ్ సర్రీ అనేది హెన్రీ హావర్డ్కి ఇచ్చిన బిరుదు. బ్లాంక్ వర్డ్స్ని ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసి